నా ప్రశ్న కూడా ఇక్కడ ఒకటే, సీతాదేవిని అందరూ రాముడు దేవుడు అన్నప్పుడు, రాముడు సీత కళ్యాణం జరిగినప్పుడు ఏ హిందూ రాముడు సీత కళ్యాణం రోజు ఎందుకు పెళ్లి చేసుకోరు? ఎందుకు చేసుకోరు మేడం, కావాలంటే చూడండి. సీతారాముని కళ్యాణం జరిగిన రోజు చేసుకోరు. అదే మళ్ళీ చెప్తున్నాను సార్, మనకి తెలియని విషయం జరగలేదనే వాదన అంగీకరించారు. సీతారాముల కళ్యాణం రోజు చాలా మంది హిందువులు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి కానీ అది మంచి ముహూర్తం అని ఎందుకు పెట్టట్లేదు? మంచి ముహూర్తం కాదని ఎవరన్నారు? లోక కళ్యాణం జరుగుతున్న సందర్భం హిందువులందరూ అదే రోజు పెళ్లి చేసుకుందాం పట్టండి, మళ్ళీ మిగతా ముహూర్తాలు ఎందుకు? అంటే వాళ్ళకంటే గొప్ప అదే రోజు వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని బట్టి వ్యక్తిగతం అంటే అప్పటికి హిందూ ధర్మం ఎక్కడికి పోయింది మేడం? అప్పుడు హిందూ ధర్మం ఆ వాదనలో ఎంత నిజం ఉంచారు? ఆ రోజు పెళ్లిళ్ళు చేసుకోరు అనేది అనేది చాలా నిజం మేడం. అయితే అది ఒకవేళ కరెక్ట్ అయితే చాలా మంది శ్రీరాముడు సీతారాముడు కళ్యాణం జరిగిన రోజు పెళ్లిళ్ళు చేసుకునే విధానాన్ని పెట్టుకుందాం పట్టండి. మనం ఎవరు పెళ్లిళ్ళు జరగాలి వాళ్ళ ధర్మాన్ని అనుసరించి వాళ్ళ కాలమానాన్ని అనుసరించి జరిగేది పెళ్లి. ప్రతివాడు సీతారాముల కళ్యాణం రోజు పెళ్లి. ఆ ధర్మానికి నిర్వచనం ఎక్కడుంది మేడం? ఇక్కడ పెళ్లి అనేది వాళ్ళ ఇంటి పరిస్థితులు, వ్యక్తిగత విషయాలు, వాళ్ళ జాతకాలు, పెద్దవాళ్ళ ప్రమేయంతో జరిగేది. సీతారాముల కళ్యాణం రోజు పెళ్లి జరగనంత మాత్రాన అతను హిందూ ధర్మాన్ని నమ్మట్లేదు అనే వాదనని ఎలా అసలు చెప్తారు? అలా ఏముంటుంది? పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. అలా అయితే వీళ్ళందరూ డిసెంబర్ చేసుకోవట్లేదు కదా. హిందూ ధర్మం వ్యక్తిగతమా? కాదు కదా. హిందూ ధర్మం పెళ్లి అనేది వ్యక్తిగత విషయం సార్. మనం ఒక ధర్మాన్ని భాగం. అప్పటికి రాముడు కూడా సీతాదేవిని ఎత్తుకపోవడం వ్యక్తిగతమే కదా మేడం. దాని అందరికీ నేను ఎందుకు ఆనందించాలి? ఆయన దేవుడు అని నేను ఎందుకు అంగీకరించాలి? ఇప్పుడు మీరు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు కాబట్టి రాముడు దేవుడు కాదంటారా? పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు అనే వాదన అయితే కరెక్ట్ అయినది కాదంటే అడుగుతాను మేడం. ఇంకోటి కూడా అడుగుతాను. ఇప్పుడు రాముడికి దేవుడు అయితే సీతాదేవి వచ్చినప్పుడు 2 తూర్లు అగ్నిప్రవేశం చేసిందని అందరూ చెప్తారు, నమ్ముతారు కదా? చెప్పండి. అగ్నిప్రవేశం చేసిందని మీరు నమ్ముతారు. మళ్ళీ అగ్నిప్రవేశం చేసిన తర్వాత కూడా రాముడు అడవిలో సీతాదేవిని వదిలాడు. మళ్ళీ అది ధర్మమా అధర్మమా? ఆయన ఒకవేళ వద్దు అనుకోనింటే వాళ్ళు పుట్టింటికి ఎందుకు పంపలేదు? అడవిలోకి ఎందుకు పంపాడు? అడవికి ఎందుకు పంపాలి? అడవికి పంపడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి కదా సార్. వాల్మీకి రామాయణం, అందుకే రామాయణం చదివారా అని అడిగాను నేను. ఇక్కడ అన్న పదం మేడం, ప్రతి ఒక్కరు రామాయణాన్ని చదవరు, మహాభారతాన్ని చదవరు మేడం. టీవీలలో సినిమాలలో చూసే సీరియల్ లేదు సార్. మీరు చూసి ఉండొచ్చు, మీరు టీవీలో సినిమాల్లో చూసి ఉండొచ్చు. వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదివిన వాళ్ళు పూర్తిగా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. 100లో ఒక్కరు కూడా ఉండరు. మీకు అదే సార్, పదే పదే మీకు తెలియనంత మాత్రాన అదే సిద్ధాంతం ఎలా చెప్తారు? అలా ఏం లేదు. నాకున్న జ్ఞానం అంతా ఏంటి? టీవీలలో వచ్చే సీరియల్లో సినిమాలే నాకున్న జ్ఞానం. మీరు రామాయణం చదివి మాట్లాడండి. ఎందుకు మేడం అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం? దీంతో టీవీలలో అంత బాగా క్లియర్ గా వస్తుంటే దాంట్లో వచ్చింది తప్పని ఎందుకు కండియడం లేదు? మళ్ళీ ఒకవేళ టీవీలలో వచ్చేది సినిమాలో తప్పు అని మళ్ళీ మిగతా వాళ్ళు ఎందుకు కండియడం లేదు? మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని నేనేం తప్పు పట్టట్లేదు సార్, అది మీ వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే టీవీలో సినిమాల్లో చూపిస్తున్నప్పుడు దాన్ని చదివి టైం వేస్ట్ చేసుకోవడం, టీవీ సినిమా ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్న దర్శకుడు దాని పరిధిని బట్టి దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అది ప్రమాదం. ఒకవేళ అది తప్పైనప్పుడు దాన్ని ఖండియకపోవడం, దాన్ని తీసేయకపోవడం కూడా తప్పే మేడం. వారు దాంట్లో ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో మనోభావాలు అన్నారు చూసారా మేడం? ఇక్కడ మనోభావాలను కొన్ని వస్తాయి చూసారా? కల్పితము అనే దాంట్లో మనోభావాలు ఉండవు మేడం. కల్పితం చేయకూడదు ఎప్పుడు కూడా, యథార్థాన్నే చూపాలి. అంటే బుక్కుల్లో ఏ విధమైన రామాయణం ఉందో అదే రాయాలి. ఎవరికి వాళ్ళు తోచినది రామాయణం అని చెప్పుకున్నప్పుడు నేను చెప్పినది కూడా రైటే, నాది తప్పు కాదు అప్పటికి.